హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. బోనాల పండగ తర్వాత హైదరాబాద్ వాసులు అత్యంత ఘనంగా నిర్వహించుకునే ఒక పండగ గణేష్ నవరాత్రులు. హైదరాబాద్‌లో గణేష్ నవరాత్రులను అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. హైదరాబాద్‌లో నిర్వహించే గణేష్ నవరాత్రుల్లో చాలా పవర్‌ఫుల్ మరియు ప్రసిద్ధి చెందిన గణపతి మండపాలు 2 ఉన్నాయి. ఒకటి ఖైరతాబాద్ వినాయకుడు మరియు బాలాపూర్ వినాయకుడు. ఈరోజు మీకు అత్యంత పవర్‌ఫుల్ మరియు ప్రాముఖ్యతను సంతరించుకునే బాలాపూర్ వినాయకుడిని చూపించబోతున్నాను. ఈ సంవత్సరం బాలాపూర్ కమిటీ సభ్యులందరూ కూడా అయోధ్యలో నిర్మించిన రామమందిరం ఆకారంలో వినాయక మండపాన్ని సెట్ వేయటం జరిగింది. అంతేకాకుండా అయోధ్య వెళ్లి బాలరాముడిని దర్శించుకోలేనోళ్ళు ఎవరైనా సరే, ఇక్కడున్న వినాయకుడిని దర్శించుకుంటే, ఆ బాలరాముడిని దర్శించుకున్న ఫలితం గూడా ఉంటుంది. ఎందుకంటే, మనకి బాలరాముడిని గూడా ఈ సెట్‌లో ప్రతిష్ఠ చేయటం జరిగింది ఫ్రెండ్స్. గత 30 సంవత్సరాల నుంచి బాలాపూర్ వినాయకుడి లడ్డూ పాట గురించి 2 రాష్ట్రాలలో ఉన్న తెలుగు ప్రజలు మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. రికార్డు స్థాయిలో ఇక్కడ వేలంపాట నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా బాలాపూర్ లడ్డూను కూడా భక్తులందరూ కలిసి రికార్డు స్థాయిలో వేలంపాట పాడుతూ ఉంటారు. పోయిన సంవత్సరం 27,00,000 రూపాయలకి వినాయకుడు లడ్డూను పాట పాడటం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మీరిప్పుడు చూసేది అయోధ్యలో నిర్మించిన రామమందిరం టెంపుల్ సెట్ ఇది. అచ్చం అయోధ్యలో ఎలాగైతే రామమందిరాన్ని నిర్మించారో, అదే కలర్‌తో, అదే పిల్లర్స్ లాంటి సెట్ వేయటం జరిగింది. ఇంకొక విశేషం, మీకు అయోధ్యలో కొలువుతీరిన బాలరాముని దర్శనం గూడా చూపిస్తాను చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా పవర్‌ఫుల్ వినాయక స్వామి మండపం ఇది. భారతదేశంలో ఎన్నో వినాయక స్వామి మండపాలున్నప్పటికి కూడా, బాలాపూర్ వినాయక స్వామి మండపానికి, బాలాపూర్‌లో నిర్వహించే వినాయకుడి నవరాత్రులకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నవరాత్రుల సందర్భంగా బాలాపూర్‌లో కొలువుతీరిన వినాయకుడిని నవరాత్రులు అయిపోయే సమయానికి 10,00,000 మంది భక్తులొచ్చి దర్శనం చేసుకుంటారంట. ప్రతిరోజు కూడా 45,000 నుంచి 50,000 మంది భక్తులు ఈ స్వామివారిని దర్శనం చేసుకోవటం జరుగుతుంది. ప్రతిరోజు కొన్ని వేల మంది భక్తులొచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటున్నా గానీ, భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఈ కమిటీ వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మరియు భక్తులను అత్యంత గౌరవ మర్యాదలతో గుడిలోకెళ్ళి స్వామివారిని దర్శనం చేపిచ్చి, వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఒక క్రమశిక్షణ అనేది మనకి ఈ బాలాపూర్ మండపంలో కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకిప్పుడు ఈ సెట్‌లో కొలువుతీరి ఉన్న బాలరాముడిని కూడా చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, మీరిప్పుడు చూసేది అయోధ్యలో బాలరాముడిని, స్వామివారిని సీతారామ, ఆంజనేయ స్వామివారిని ఇక్కడ పీఠకం పెట్టి ప్రతిష్ఠ చేయటం జరిగింది. మరియు అయోధ్యలో కొలువుతీరిన బాలరాముని విగ్రహం లాంటి ఆకారాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, ఆ రామచంద్రమూర్తి వారిని కోదండం చేతబూని కనపడతారు మనకి. భక్తులందరూ కూడా ఎటువంటి అసౌకర్యానికి లోనవ్వకుండా పోలీసుల వారు మరియు ఆలయ కమిటీ వారు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, భక్తులు స్వామివారి దర్శనానికి ఈ మార్గం గుండా వెళ్ళాలి. చూడండి, అత్యంత అందమైన మరియు చాలా ఖరీదైన సెట్ వేయటం జరిగింది. డెకరేషన్ చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, కొన్ని వేల మంది భక్తులు ప్రతిరోజొచ్చి ఈ స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది. హైదరాబాదులో కొలువుతీరున్న అత్యంత పవర్‌ఫుల్ వినాయకుడు ఈ స్వామివారు. ఈ స్వామివారి దగ్గరకొచ్చి మనం ఏ ధర్మబద్ధమైన కోరిక కోరుకున్నా సరే, అది తప్పనిసరిగా అంటే మళ్ళీ వినాయక నవరాత్రులు వచ్చే టైం కల్లా మన కోరిక నెరవేరుతుందంట. హైదరాబాద్ సిటీకి ఇది 21 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. కానీ నవరాత్రుల సందర్భంగా వేలాది మంది భక్తులు తమ సొంత వాహనాల్లో వచ్చి ఈ స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ నవరాత్రుల సమయంలో ఈ రద్దీ ఎక్కువగా ఉంటుంది. భక్తుల రద్దీ. స్వామివారిని దర్శించుకోవటానికి. చూడండి, చాలా అద్భుతమైన వినాయకుడి సెట్ ఇది. చాలా ఖరీదైనది. మన హైదరాబాద్‌లో ఉన్న అత్యంత వినాయక విగ్రహాల సెట్‌లో, మండపాల సెట్‌లో ఇది చాలా ఖరీదైనది. చూడండి, స్వామివారిని చాలా అందంగా తీర్చిదిద్దటం జరిగింది. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విశేషం ఏంటంటే, ఈ బాలాపూర్ గణపతిని
ఆది వినాయకుడు అనటం జరుగుతుంది. ఎందుకంటే, మనకి గణేష్ నవరాత్రులలో మొదటిగా ప్రతిష్ఠించే గణపతి వీరే. అంతేకాకుండా మొదటగా నిమజ్జనం అయ్యే గణపతి కూడా ఈ బాలాపూర్ గణనాథుడే. ఇక్కడ ఈ స్వామివారిని నిమజ్జనం చేసిన తర్వాత హైదరాబాదులో పలు ప్రాంతాల్లో ఉన్న గణపతులను నిమజ్జనం చేయటం జరుగుతుంది. వీరిని ఆది గణపతి, మహాగణపతి అని భక్తులు సంబోధించడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన ఈ గణనాథుడు కళ్ళతో భక్తులను ఆశీర్వదిస్తున్నట్టు ఉంటాడు. అంతేకాకుండా స్వామివారి జటాజూటంలో ఆ పరమశివుడు మరియు క్షీరసాగర మదనానికి సంబంధించిన దృశ్యాలను కూడా మలచడం జరిగింది. అత్యంత పవర్‌ఫుల్ మరియు రాజయోగాన్ని ప్రసాదించే గణపతి ఈ ఆది గణపతి. ఈ స్వామివారి దగ్గర ధర్మబద్ధమైన కోరికలు కోరుకుంటే వెంటనే అవి నెరవేరుతూ ఉంటాయి. ఇంకొక విశేషం, చాలా ఘనంగా, గొప్పగా చెప్పుకోవాల్సిన విశేషం ఏమిటంటే, ఈ స్వామివారి లడ్డూ పాటలో వచ్చిన డబ్బులను మరియు భక్తులు డొనేట్ చేసిన విరాళాలుంటాయి కదా! వాటన్నిటిని కూడా ఈ ఆలయ సిబ్బంది భద్రపరిచి, సనాతన ధర్మానికి ఆయుపట్టుగా ఉండే ఆలయాల నిర్మాణానికి, మరియు కొత్త ఆలయాల నిర్మాణానికి, మరియు పాత ఆలయాల పునరుద్ధరణకు వాడటం జరుగుతుంది. ఈ స్వామివారి దర్శనం అత్యంత పుణ్యదాయకం. ఈ స్వామివారిని దర్శించిన ఫలం ఒట్టికే ఎల్లదు ఫ్రెండ్స్. మనకి అనుకున్న కోరికల్లో విఘ్నాలు ఏమున్నా సరే, ఈ స్వామివారిని దర్శించుకోవటం వల్ల అవి వెంటనే తొలగిపోయి మన కోరికలు నెరవేరుతాయంట. అందుకోసమే గత 30 సంవత్సరాల టంచి కూడా ఈ స్వామివారి నవరాత్రుల్లో స్వామివారిని దర్శించుకోవడానికి లక్షలాది మంది జనం వస్తూ ఉంటారు. ఆలయ కమిటీ వారు మరియు తెలంగాణ పోలీసులందరూ కూడా వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలతో వాళ్ళని దర్శనం చేపిచ్చి ఇంటికి పంపించడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతమైన మూర్తి మరియు చాలా పవర్‌ఫుల్ వినాయకుడు ఈ బాలాపూర్ ఆది గణపతి. రికార్డు స్థాయిలో ఈ స్వామివారి యొక్క లడ్డూ వేలం పాట నిర్వహించడం జరుగుతుంది. 30 సంవత్సరాల క్రితం రూ. 300కి మొదటి పాట నిర్వహించడం జరిగింది. పోయిన సంవత్సరం 27,00,000 ఈ స్వామివారి లడ్డూ పాట వేలం వేయటం జరిగింది. అంతేకాకుండా లడ్డూ పాటలో కొన్ని కొత్త నిబంధనలు కూడా చేర్చడం జరిగింది ఆలయ సిబ్బంది. అంతకుముందు బాలాపూర్ గ్రామస్తులకు మాత్రం ఒక వెసులుబాటు ఉండేది. లడ్డూ పాట పాడిన తర్వాత డబ్బులు మళ్ళీ వచ్చే వినాయక నవరాత్రుల వరకు చెల్లించే వెసులుబాటు కల్పించారు. కానీ ఇప్పుడు అలా లేదు. ఎవరైతే లడ్డూ పాట పాడాలనుకుంటున్నారో వాళ్ళు గత సంవత్సరం వేలం పాటలో ఎంత స్థాయిలో అయితే పడిందో అంత అమౌంట్ కట్టిన తర్వాత మాత్రమే లడ్డూ పాట పాడే అవకాశాన్ని ఆలయ సిబ్బంది వాళ్ళకి కల్పించడం జరిగింది. బాలాపూర్ ఆది గణపతి లడ్డూ పాట, వేలం పాటని ఒకళ్ళు, ఇద్దరు కాకుండా కొంతమంది సభ్యులుగా ఏర్పడి వేలం పాటను పాడటం జరుగుతుంది. 20 మంది, 30 మంది కలిసి లక్షల్లో ఈ లడ్డూ పాటను వేలం పాటలో పాడి ఆ లడ్డూను గెలుచుకోవటం జరుగుతుంది. ఈ బాలాపూర్ లడ్డూ పాటను గెలుచుకున్న భక్తులు గాని, రైతులు గాని, బిజినెస్ మ్యాన్‌లు కానీ వాళ్ళకొచ్చే సంవత్సరం బాలాపూర్ వినాయక నవరాత్రులు జరిగే టైంకల్లా చాలా శుభ ఫలితాలు జరుగుతాయంట. ఇంకొక విశేషం ఏమిటంటే, అనేక రాజకీయ, సినీ, వ్యాపారవేత్తలు ఈ స్వామివారినొచ్చి దర్శించుకుంటూ ఉంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈ స్వామివారిని దర్శించుకోవటం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటాడంట. ఈ స్వామివారిని దర్శించుకున్న తర్వాత చాలామంది రాజకీయ నాయకులకి అద్భుతమైన పదవులు లభించాయని, చాలామంది వ్యాపారవేత్తలకి వ్యాపారంలో ముందడుగు పడిందని, చాలామంది దంపతులకు సంతానం కలిగిందని, చాలామంది రైతులకి పాడి పంటల్లో కలిసి వచ్చిందని 30 సంవత్సరాల నుంచి లక్షలాది మంది భక్తులొచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటారు. ఈ స్వామివారిని దర్శించుకోవటం వల్ల ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా నెరవేరుతాయంట. పోయిన సంవత్సరం ఈ స్వామివారి లడ్డూ వేలం పాటలో రూ. 27,00,000 పలికింది. ఈ సంవత్సరం వచ్చేసి 30, 35 లక్షల వరకు వెళ్తుందని ఆలయ సిబ్బంది మరియు గణేష్ ఉత్సవ కమిటీ వారు చెప్పటం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, సాధారణమైన భక్తులు గూడా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకొని స్వామివారికి పూజలు నిర్వహించుకోవచ్చు.
చూడండి ఎంతో అద్భుతమైన మూర్తి మరియు చాలా పవర్‌ఫుల్ స్వామివారు ఈ బాలాపూర్ ఆది గణపతి. ఎందుకంటే ఈ గ్రామస్తులందరూ కూడా నవరాత్రులు చేసి ఒట్టుగా ఉండరు. నవరాత్రులు అయిపోయిన తర్వాత కూడా ఈ స్థలంలో భజనలు నిర్వహించడం జరుగుతుంది. అందుకల్ల ఈ స్థలం చాలా పవర్‌ఫుల్‌గా మారటం జరిగింది. ఇక్కడికొచ్చి ఈ స్వామివారిని దర్శించుకున్న వాళ్ళందరికి కూడా మేలు జరుగుతుందంట. హైదరాబాద్‌లో ఆది గణపతిగా పిలువబడే ఈ బాలాపూర్ మహాగణాధిపతిని నిమజ్జనం సెప్టెంబర్ 17వ తారీఖు అంటే మంగళవారం రోజున నిమజ్జనం చేస్తూ ఉంటారంట. ఈ స్వామివారి నిమజ్జన కార్యక్రమం అనంతరమే హైదరాబాద్‌లో ఉన్న మిగతా గణపతులను నిమజ్జనం చేయటం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, వేలాదిగా, లక్షలాదిగా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది. ఇంకొక విశేషం ఏమిటంటే, ఈ స్వామివారిని దర్శించుకొని ఫోటో తీసుకోవటానికి ఆలయ సిబ్బంది వారు వెసులుబాటు కల్పించడం జరిగింది. వేలాది మంది భక్తులు మరియు అనేక మంది యూట్యూబర్‌లొచ్చి ఈ స్వామివారిని తమ యూట్యూబ్‌లో ఆహ్, వీడియో రూపంలో పొందుపరిచి లక్షలాది మంది భక్తులకు అందించే ఉత్సాహంలో ఉన్నారు. అలాంటి వారిలో నేను గూడా ఒకరిని. చూడండి చాలా అద్భుతమైన మూర్తి. చాలా పవర్‌ఫుల్ వినాయకుడు ఈయన. ఆది గణపతి, మహాగణాధిపతి. కళ్ళతోనే భక్తులను ఆశీర్వదిస్తున్నట్టుగా ఈ సంవత్సరం ఏర్పాటు చేయటం జరిగింది. చూడండి ఫ్రెండ్స్. ఇంకొక విశేషం ఏమిటంటే, ఈ స్వామివారిని దర్శించుకున్న భక్తులందరూ కూడా వచ్చే సంవత్సరం స్వామివారి ఏర్పాటు చేయడానికి కావలసిన విరాళాలు కూడా వేలల్లో, లక్షల్లో అందించడం జరుగుతుందంట. చూడండి చాలా అద్భుతమైన సెట్. చాలా రిచ్‌గా వేయటం జరిగింది ఈ సెట్. స్వామివారి హారతిది తీసుకుంటున్నారు. వేలాది మంది భక్తులు. ఎంతమంది భక్తులొచ్చినా స్వామివారి హారతిచ్చి వాళ్ళందరి హారతి కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు అయిన తర్వాత వాళ్ళు మనస్ఫూర్తిగా స్వామివారిని దర్శించుకున్న తర్వాతనే పోలీసులు మరియు ఆలయ కమిటీ సిబ్బంది వారిని బయటికి తీసుకెళ్లటం జరుగుతుంది. మళ్ళీ కొత్త భక్తులను స్వామివారి దర్శనానికి పంపిస్తున్నారు. చాలా క్రమశిక్షణగా స్వామివారిని దర్శించుకునేందుకు, భక్తులు దర్శించుకునేందుకు ఏర్పాటు చేయటం జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది గదా! నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకొక పురాతనమైన దేవాలయం మరియు అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకొస్తాను. ఓకే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.